ఏమిట్రా ఈ శ్రోమని వాలకం? అవతల కూర్మావతారం ఇంటికెళ్ళి శుభకార్యం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. మొహం కడుకుని బయట రెడీ అవు. 5 నిమిషాలు. ఏమిటి నువ్వు రెడీ అయినా లేక చీరాగిరా మార్చాలా? నేను రెడీగా ఉన్నాను. నీ కోసం స్టేషన్ అంతా గాలించాను రా. ఎందుకు గాలించావురా? నేను నీ కోసం బయలుదేరుతుంటే. నా కోసం ఎందుకు? నువ్వెందుకు వచ్చావు? ఇదిగో శుభలేఖ. పెళ్ళా? ఎవరికి? మా రాణికిరా. ఈ నెల 18వ తారీఖున పెళ్లి నిశ్చయం చేశాను. కట్నం కాస్త ఎక్కువ అనుకో, అయినా ఖాయం చేసేసాను. మీతో చెప్పడానికి టైం లేకపోయింది. మొన్న విజయవాడ మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి చూపులు మాటలు అన్నీ అక్కడే అయిపోయాయి. అందుకే శుభలేఖలతో సహా వచ్చేసాను. చూడు, మొట్టమొదటి శుభలేఖ నీకే ఇచ్చాను. తల్లి లేని బిడ్డ, మీరంతా దగ్గరుండి పెళ్లి జరిపించాలి. అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి నిశ్చయించావా? దానికి ఇష్టం లేకపోవడం ఏమిట్రా? హోదా బాగుంటే చాలు, దానికి ఎవడైనా నచ్చుతాడు. అబ్బాయిని చూపించాను, కొన్ని ప్రశ్నలు అడిగింది, సరిగానే సమాధానం చెప్పాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. మళ్ళీ కూర్చుంది, ఖాయం చేశాను. నేను వెళ్ళొస్తాను. బాబాయ్, అరే ఈ శుభలేఖ భలే ఉంది. నేను కూడా అచ్చం ఇలాగే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఏమిటి బాబాయ్, ఇప్పుడు ఏం జరిగిందని? ఏదో అనుకున్నాం, జరగలేదు. ఇప్పుడు నేను ఎంత విధవనో మీకు అర్థమైంది కదా. ఆ పిల్లను ప్రేమించినప్పుడు ఒక్క ముక్క ఆ అమ్మాయిని అడగాలి కదా. ఇంకా నయం, పెళ్లికి ముందే తెలిసింది. పెళ్లికి తర్వాత తెలిసినట్టయితే కొంప మునిగిపోయి ఉండేది. అరే ఏమిట్రా, 18వ తారీఖు పెళ్లి కావాల్సిన పెళ్లి కొడుకువి ఇంత డల్గా ఉండడమా? పైగా కాస్ట్లీ పెళ్లి కొడుకువి. నీ పెళ్లికి యూ మస్ట్ బి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. పెళ్ళైతే చాలా హ్యాపీగా ఉండాలి, కానీ నేను చాలా బాధగా ఉన్నాను. మేము ఇద్దరం కలిసి ఈ ఊరికొచ్చాం, ఇద్దరం కలిసి మాస్టర్ గారి అభిమానం పొందాం. కానీ వాడు పెళ్లి చేసుకోకుండా నేను మాత్రం పెళ్లి చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. రై ఊరుకోరా. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే ఒకడు ఇంజనీర్ అవుతున్నాడు, ఒక డాక్టర్ అవుతున్నాడు. ఒకడు పెళ్లి ఇంట్లో జరుగుతుంది, ఒకడు పెళ్లి గుళ్ళో జరుగుతుంది. అవును బాబాయ్, పెళ్ళంటే గుర్తుకొచ్చింది. రాణి పెళ్లి కదా, మనం మర్చిపోయాం. మనందరం చంపేస్తుంది. పదండి పదండి. రండి. రాణమ్మ గారి పెళ్లి ఆగిపోయేటట్టుందండి. ఎందుకని? కట్ట ఇవ్వలేదని పెళ్లి కొడుకు తండ్రి తిప్పి పెట్టాడు. చాలా గొడవగా ఉందండి. త్వరగా తెలుసండి. అయ్యా, మీరు అడిగిన ₹1,00,000 కట్నం ఇచ్చాను. ఇప్పుడు మరో 50,000 తెమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చాను? నేను కాబట్టి 50,000 అడిగాను. మరొకడైతే 1,00,000 అడుగుండేవాడు. ముందనుకున్న కట్నం రేటును మార్చడానికి కారణం ఏమిటో చెప్తారా? ఏం లేదండి. ఈ సంబంధం ఒప్పుకునేటప్పుడు మా వాడు ఐఏఎస్ పరీక్ష రాశాడు. రిజల్ట్స్ వచ్చే పాస్ అయ్యాడు. పరీక్ష రాసాక పాస్ అయ్యాక ఒకటే రేట్ అంటే ఎలా చెప్పండి? అందుకని 50,000 పెంచాను. ఏమిటండి ఇది? ఇదేమన్నా కాయగూరల వ్యాపారం అనుకుంటున్నారా? ఈ విషయం 1 రోజు ముందే చెప్పచ్చు కదా. అప్పుడు చెప్తే ఒప్పుకుంటారు ఏమిటి? ఇప్పుడైతే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది కాబట్టి ఎంత అడిగినా ఇస్తారు. ఏ మిస్టర్, ఏమండి నువ్వు ఐఏఎస్ చదివావా? పాస్ అయ్యానండి. మరి మీ నాన్న అలా అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సమాధానం చెప్పమే? నేను తల్లిదండ్రుల మాట జవదాటనండి. తల్లిదండ్రుల మాట జవదాటమని నేను చెప్పలేదు, కానీ కట్టుకోబోయే భార్య అంతకంటే ముఖ్యం. మా నాన్న చెప్పిన రేట్ ఇచ్చి తాళి కట్టించుకోమనండి. అంతకన్నా నేను బాగా చూసుకుంటాను. సిగ్గులేదు జన్మకి. చూడండి, నాకు 4 రోజులు గడివిస్తే నాకు మిగిలిన ఆ ఇంటిని అబ్బాయి పేరు రాస్తాను. అలాగా? మరి చెప్పరే, లీడర్ని పిలిపించి దస్తావేజులు రాయించండి. అవునవును, గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేం. అందుకని ఎప్పుడు పనులు అప్పుడు జరగడమే చాలా మంచిది. ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలు కూడా టైం లేదు. అవన్నీ ఇప్పుడే జరగాలంటే ఎలాగండి? మేము కోరినవన్నీ మా చేతికి అందిన ముహూర్తమే మంచి ముహూర్తం అండి. ఏమండి, ఇంతమంది జనం ముందు ఒక ఆడపిల్ల జీవితంతో బేరాలాడడం ఏమన్నా బాగుందా? ఆయన ఇస్తానంటున్నాడు. ఏమి ఇవ్వక్కర్లేదు. ఇలాంటి చేత కాని వ్యక్తిత్వం లేని ఐఏఎస్ ఆఫీసరే కాదు, ఏ ఆఫీసరైనా నాకు అక్కర్లేదు. మీ తండ్రి కొడుకులిద్దరూ ఏదైనా సంత చూసుకుని చింతపండు వ్యాపారం పెట్టుకోండి. గెట్ అవుట్. ఏం పిల్లయ్ ఎగురుతున్నావు? ఇక్కడి నుంచి మేము కదిలేమా నీ జీవితంలో నీకు పిలవదు. ఈ ప్రాంతంలో మా పలుకుబడి ఏమిటో తెలుసా? తెల్లారేసరికి ఇండియా అంతా ప్రచారం చేస్తాను, గుర్తుంచుకో. చాలా సంతోషం. మీది అంత పెద్ద పలుకుబడి కలిగిన కుటుంబమా? అసలు ఆ పిల్లకి పెళ్ళే కానివరా? ఎవరిని కట్టుకోవడానికి రానివరా? సరే, అలాగే కానివ్వండి. నువ్వుండు. ఇలా చూడండి, ఇప్పుడే ఇక్కడే మీ బంధువుల సమక్షంలోనే రాణి పెళ్లి జరిపిస్తారు. తమ బిడ్డకు కట్నమించి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు బాధపడడం లేదు. తమకున్న సర్వస్వాన్ని తాకట్టు పెట్టి మరీ చేస్తున్నారు. ఆ సహాయతను అసరాగా తీసుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని వేలం పాట పాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఒరే కూర్మం, ఈ వేళ ఇది అడిగారు, రేపు ఇంకోటి అడుగుతారు. తీసుకురాకపోతే దాన్ని నెత్తి మీద పెట్రోల్ పోసి తగలబెట్టరనేమి నమ్మకం?
డబ్బు కట్టలతో చేసేది పెళ్లి కాదురా, మంచి మనసు యోగ్యత చూసి చేసేది పెళ్లి. ఆ బాధ్యత నన్ను తీసుకోమంటావా? ఈ పరిస్థితుల్లో నాకు చావడం కన్నా వేరే గత్యంతరం లేదు. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. మిస్టర్, బయటికి రా, బయటికి రా. రాణి, వెళ్ళి పీటల మీద కూర్చో. రాము, నువ్వు వెళ్ళు. కంగ్రాచులేషన్స్. కూర్చో. అదృష్టవంతురాలమ్మా. నీ మొహానికి బాసికం ఒకటి. పదరా. రండి బాబు రండి. ఏం మంది లేదు కానీ లేకపోతే ఎప్పుడో చేయాల్సిన పెళ్లి. కూర్చోండి. మొత్తానికి ఈ పెళ్లి మా స్టేషన్ మాస్టర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది. తెలుసులేవే, నువ్వు ముందే చెప్పావని. పెళ్లి అయ్యే వరకు ఇంకేం అడకు. మాంగళ్యతంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ముందు మీరు పాలు తీసుకోండి. ఈ పాలను తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభన పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన. శోభనం పాలతో బిజినెస్ ఏమిటండి? ఈ పాలలో సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగా జలాన్ని సీలివేసి అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను వెండి డబ్బాలో సీలివేసి అమ్మామనుకో అమృతాంజనం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం. అయినా అన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి? విరిగిపోతే పెరుగవుతుంది. అప్పుడు శోభనం పెరుగు, శోభనం మజ్జిగ, శోభనం మిగడ, శోభనం వెన్న, శోభనం కోవాని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు. కొన్నాక పారేలేరుగా. అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్లే, అంత తేలిగ్గా విరిగిపో. ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా? ఏమండి, కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ గా అమ్ముతానంటారా? ఓహో, నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు, అంతలోనే బిజినెస్ మైండ్ వచ్చేసింది. ఇంకా అది ఇది. అందుకే అన్నారు, మొదటి రాత్రి ఒక్క క్షణం ఆలస్యం చేసినా వృధా చేసినా తిరిగి రాదు తేలేము అని. అవును, ఇంకా హీరోయిన్ రాలేదేమిటబ్బా? ఇదేమిటి? శోభనం పెళ్లి కూతురు పాల గ్లాసుతో కదా రావాలి. పక్కుచ్చుకొచ్చి ఓహో, మంచం అవుక కిందే బాగుంటుంది. అసలు మంచం చూడు బాల. మేం ప్లాట్ఫామ్ మీద కూడా కిందే పడుకునేవాళ్ళం. 9 డౌన్ వచ్చినా సరే మెలకు వచ్చేది కాదు. కిందే బాగుంటుంది. కానీ భర్త కింద పడుకోవడం బాగుండదుగా. మీరు మంచం పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. కిందైనా పైనైనా ఇద్దరం కలిసి పడుకోవాల్సిందేగా. నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు అభ్యంతరం ఉంది. మీరు అర్థం చేసుకుంటానంటే చెబుతాను. పొద్దున్నే నిద్రలేచాక సావధానంగా నువ్వు ఎన్నైనా చెప్పు. ఈ రాత్రికే మాట్లాడాలా? అవును, ఈ రాత్రికి అన్ని విషయాలు తెలుసుకుంటే తెల్లవారేటప్పటికి మనసు కుదుట పడుతుంది. చూడండి, నా జీవితంలో మొదటి నుంచి నా భర్తకు ఒక స్టేటస్ ఉండాలని, ఉద్యోగం, హోదా, కారు, ఒక ఫ్లాట్ ఉండాలని అనుకున్నాను. ఒక ఆడదానిగా నా కోరిక తప్ప? తప్పులేదు. మిమ్మల్ని చూసి సరదా పడేదాన్నే గాని ఏ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మరలా అనుకోవద్దు, నేనేదైనా మొహం మీదే చెప్తాను. పర్వాలేదు, చెప్పు. ఇప్పుడు మిమ్మల్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే జరిగిపోయింది మనం మార్చలేం కనుక. కానీ జరగవలసింది మార్చుకోవటం మన చేతుల్లో ఉంది కనుక దాన్నైనా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ నిర్ణయం ఏదైనా సరే దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. థ్యాంక్స్. ఈ సమస్య ఇంత తేలిగ్గా తీరుతుంది అనుకోలేదు. అదేమిటో చెప్పు, వెంటనే తేల్చేస్తాను. మీరు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి. అలాగే. మంచి స్టేటస్ సంపాదించాలి. ఓకే. నేను ఎలాంటి భర్తను కావాలని కోరుకున్నాను అలాంటి భర్తగా మీరు మారాలి. షూర్. ఈ రాత్రి గడవని, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పుకి నువ్వే అదిరిపోతావు. ఈ రాత్రి గడిచాక మారటం కాదు, మీరు మారాకే ఈ రాత్రి గడవాలి. మీకు ఉద్యోగం వచ్చేదాకా ఈ గదిలో మీరు నేను కేవలం స్నేహితులం, భార్యాభర్తలు మాత్రం కాదు. ఇందులో తప్పేమీ లేదండి. 100% కరెక్ట్. సంసారంలో పడ్డామనుకోండి, సాధించవలసిన దాని మీద దృష్టి ఉండదు. ఈలోగా పిల్లలు పుట్టి సంసారం పెరుగుతుంది, అప్పుడు కరువు వస్తుంది. ఉన్న తెలివితేటలు కూడా ఆకలి మంటల్లో మాడిపోతాయి. అందుకని సంసారానికి కావలసినవన్నీ తీర్చిదిద్దుకుని జీవితాన్ని ప్రారంభించామనుకోండి, తృప్తిగా ఉంటుంది. గుడ్ నైట్, 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 గుడ్ నైట్.